ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? దానిలో చూసినట్లయితే ప్రార్థన చెయ్యకపోవడమే ఒక పాపం. అవును కదా అండి, నమ్ముతారా? మనము ప్రార్థన చెయ్యకపోవడమే. నేను సంఘంలో పనిచేస్తున్నాను, నేను సంఘంలో ఏదో ఒక పరిచర్యలో ఉన్నాను, నేను ఏ రోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండలేదే అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ప్రార్థన చేయట్లేదు. చూసావా, అది ఒక పాపము. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి విసర్జించి ఇతర దేవతలను పూజించడం బట్టి, అంతేకాకుండా మాకు న్యాయాధిపతి కాదు, మాకు రాజు కావాలి అని అడగడం బట్టి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టిలో పాపం చేశారు. పాపం చేసినందుకు వారందరూ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చి, మా కొరకు ప్రార్థన చేయి, మేము ఈ విధంగా దేవుణ్ణి విసికించాము, రాజు కావాలని అడిగాము, మేము ఆ యొక్క ఇతర దేవతలను పూజించడం వల్ల ఈ విధంగా మా జీవితాలపై మా కొరకు ప్రార్థన చేయమని సమూయేలును అడిగినప్పుడు సమూయేలు ఒక మాట అంటారండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అగును గాక. మరొకసారి చదువుదామండి. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరం అగును గాక. ఒక ప్రవక్త అయిన సమూయేలు వారందరి గురించి వారితో ఈ విధంగా చెప్తున్నారు. మనము కూడా ప్రార్థన చేయకపోవడం అనేది ఒక పాపం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ తెలియని పాపంలో, అయ్యో నేను దేవుడి సన్నిధిలోనే ఉంటున్నానే, దేవుడితోనే ఉంటున్నానే, ఒక క్రైస్తవుడిగా ఆ యొక్క నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను గురించి చెప్పుకుంటున్నారే, నేను సంఘంలో ఈ పరిచర్యలో ఉన్నాను, కానీ నువ్వు వ్యక్తిగత ప్రార్థనని నిర్లక్ష్యం చేశావు కాబట్టి నువ్వు నేను పాపం చేసిన వారితో సమానం. ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే ప్రార్థన ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. ప్రార్థన ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు ఎవరో కాదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో కాదు, నువ్వు ఎలాంటి వ్యక్తివో కాదు, కానీ నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన యొక్క కృపను నువ్వు నేను పొందుకుంటామని దేవుడు ఈరోజు మనకు చెప్తున్నారు. ఆ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో రక్షింపబడును. ఈ లోకంలో మనం ఎన్నో ఆపదల్లో, ఎన్నో భయంకరమైన స్థితుల గుండా మనం వెళ్తాం. ఎంతో భయంకరమైన రోజుల్లో వారు నన్ను మోసం చేశారు, వారు నన్ను ఈ విధంగా అంటున్నారు, కానీ నువ్వు వారి నుంచి, వారి యొక్క మాటల బాధ నుంచి, శోధన నుంచి నువ్వు బయటపడాలి, రక్షింపబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎవరైతే దేవుడి నామమున ప్రార్థన చేస్తారో వారు రక్షింపబడతారు. అర్థమైంది కదండి? ప్రార్థన చేయడం ద్వారా కృపను, రక్షణను మనం పొందుకుంటాము. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తావు. నువ్వు ఆసక్తితో, నువ్వు ఒక వ్యక్తితో, ఒక ఇష్టమైన వ్యక్తితో ఏ విధంగా మాట్లాడితే కొన్ని గంటలు గంటలు మాట్లాడతావో, ఎంతగానో వారితో మాట్లాడడానికి ఇష్టపడతావో, అలాగే నేను సృష్టికర్తతో నేను మాట్లాడుతున్నానని ఆ యొక్క ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు నేను ఆ యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాలు మనం చూస్తామంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు ఆసక్తి కలిగి, ప్రభా సమస్తము నీ యొక్క అధికారంలో ఉందయ్యా, నేను నీకు మొరపెడుతున్నాను అని ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురియలేదు. తర్వాత వచనంలో 5వ అధ్యాయము 18వ వచనంలో అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. మరలా అతను ప్రార్థన చేయగా, చూసారా, దేవుడు ఆ యొక్క ఒక మనుష్యుడైన, ఒక సామాన్యమైన మనస్వభావం కలిగిన మనుష్యుడి యొక్క మాటను విని ఆయన యొక్క భూమికి, ఆకాశానికి, వర్షానికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. చూసారా, మనం యొక్క ఆసక్తితో, ప్రభా నువ్వే మా దిక్కయ్యా, నువ్వు మాత్రమే
కార్యం చేయగలవని ఆసక్తితో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేస్తే మన జీవితాల్లో మనం అద్భుతాలు చూస్తామండి. ఫస్ట్ పాయింట్లో డి చూస్తే విశ్వాసంతో ప్రార్థించు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అంతేకాదు ఆ రోగి అయిన వాడు పాపము చేస్తే, అతడు ప్రార్థన చేస్తే రక్షణ పొందుతాడు. మనం ప్రార్థనలో ఈ లోకంలో ఏ యొక్క శక్తి ఎంత గొప్పది కూడా ఇవ్వలేని వాటిని మనం ప్రార్థనలో పొందుకుంటాం. ఆ ప్రార్థన నువ్వు ఎన్ని రోజులైంది నిర్లక్ష్యం చేసి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభా, నువ్వే కదా ఈ యొక్క శరీరాన్ని నువ్వే కదా నీ చేతితో నిర్మించావు, నన్ను స్వస్థపరచు అని నువ్వు ఎవరి గురించైనా నీ గురించైనా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ విశ్వాసంతో, విశ్వాస సహితమైన ప్రార్థన నీ యొక్క అస్వస్థతను స్వస్థపరుస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నారు. చివరిగా ఆ ఫస్ట్ పాయింట్లో చివరిగా చూస్తే ఎందుకు ప్రార్థన చేయుటకు మనము మెలకువగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో ఈ చూస్తే ఎందుకు మనం ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండాలి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి. అన్నిటికీ అంతం సమీపమైంది. ఈ భూమి దేవుడి రాకడ చాలా త్వరగా ఉంది, ఈ తరంలోనే వస్తుంది అని మనం కొన్ని సూచనలు మనం చూస్తున్నాం. అన్నిటికీ అంతం సమీపం ఉంది కాబట్టి మెలకువగా ఉండి నువ్వు నేను ప్రార్థన చేయాలి. చూసాం కదండి, ప్రార్థన చెయ్యకపోవడం ఒక పాపం. ప్రార్థన చేయడం ద్వారా నువ్వు నేను కృపను, రక్షణను మనం పొందుకుంటాం. ఆసక్తితో నువ్వు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలను మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన నా యొక్క అస్వస్థతలను స్వస్థపరుస్తుంది. అంతేకాదు మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది కనుక. ఎంత గొప్పదో కదా ప్రార్థన.